ఎప్పట్లెక్కనే ఈసారి కూడా ఊరు వాడ పల్లె పట్నం చెంచు గూడాలు అన్ని మేడారం జాతరకు బయలుదేరినాయి. ఉష్కేస్తే రాలనంత మంది పబ్లిక్ తోని కన్నెపల్లి అడవులు కలకలలాడినాయి. గంగతానాలతోని జంపన్న వాగు పరవళ్ళు దొక్కింది. ఎటు చూసినా పుట్లు పుట్లు భక్తులతోని మేడారం కిక్కిర్చింది. అగు జాతరంతా వడిచినాక ఇప్పుడేందో మళ్ళా కొత్త చెప్పవట్టిర్రు అని పరిశాన్ అయ్యారు. మేడారం జాతర ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నానంటే ఇగో చూడుర్రి. సీఎం రేవంత్ సారు తెలంగాణ మంత్రులు అంతా కలిసిపోయి బేత్తారం నాడు ఢిల్లీ పెదవంశులను కలిసిండ్రు కదా. అక్కడ నడిచిందటకి ముచ్చట. తొలుత మున్సిపాలిటీ ఎలక్షన్ల ఫలితాలు, రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లకు తయారవుడు ఇసొంటి అన్ని మాట్లాడుకున్నాక రాహుల్ సారు సమ్మక్క సారలమ్మ జాతర గురించి ముచ్చటెల్ల తీసిండట. జాతర ఎట్టెట్ట చేసిండ్రు, ఏమేం కథ అని లీడర్లను అన్ని తీర్ల అడిగి తెలుసుకున్నాడట. 100 కోట్లు పెట్టి మేడారంను ఎలుగుల చేసినావు, జాతర ధూమ్ధాం చేసినావు అన్నట్టు చెప్పుకొచ్చిండ్రట లీడర్లు. తల్లుల చరిత్ర ఏంటిదో కూడా చెప్పిండ్రట. ఇక అదంతిన్న రాహుల్ సారు సమ్మక్క సారలమ్మ గొప్పతనం దేశం అంతటికి ఎరికయ్యేటట్టు ఓ గొప్ప సినిమా అదిత్తే మంచిగుంటది అన్నట్టు చెప్పిండట. మేడారం జాతర గురించి, వనదేవతల చరిత్ర గురించి అందరికి తెలవాలి, ఆ దిక్కు ఆలోచనలు చేయిర్రి అన్నట్టు మాట్లాడిండట. ఇక చెయ్యి పార్టీ పెద్ద లీడర్ కరిగేసార్ అయితే మామూలను విలువకుండానే జాతర చేసుకుండ్రు, పిలిస్తే వచ్చేటోళ్ళం కదా అన్నట్టు మాట్లాడిండట. మేడారం జాతర గురించి ఢిల్లీ సార్లు గంతగానం మాట్లాడుకున్నారంటే మంచి ముచ్చటనే అనుకుంటారు చాలా మంది. అన్నిటికి మించి సమ్మక్క సారలమ్మ చరిత్ర మీద సినిమా తీయాలి అనే ముచ్చట రాహుల్ సార్ నోటెంట్ వచ్చిందంటే ఇక చెయ్యి పార్టీ లీడర్లు అంత అల్కగా అయితే తీసుకోరు అనుకుంటారట ఇంతమంది. సర్కార్ వాళ్ళు తలుచుకుంటే సినిమా తీసుడేం పెద్ద పని అన్నట్టు కూడా మాట్లాడుతాండ్రు ఇంకా కొంతమంది. ఏమైనా మన వనదేవతల ఘనమైన చరిత్ర లోకమంతటికి తెలిసేటట్లు చెప్పాలి అనే ఆలోచన అయితే మంచిదే కదా అనుకుంటారు చాలా మంది. మరి చూసుకుంటూ పోవాలి ముచ్చట ఏ పార్టీ ముంగట పడుతుందో.